2 లక్షల రుణమాఫీ ఈ నెల నిన్న ₹1,00,000 స్టార్ట్ చేసి తర్వాత ఒక 15 రోజులకు 1,50,000 తర్వాత ఆగస్టు 15 అదేవిధంగా 31 మధ్యలో దాదాపు 2 లక్షల రుణమాఫీ అందరు చేసినట్టయితే దాదాపు 70% మంది రైతులకు మేలు జరుగుతుందని చెప్పితే నిన్న ₹1,00,000 రుణమాఫీ 50% మంది కూడా జరగలేదు. మేము ప్రూవ్ చేస్తామని నిన్న మాట్లాడినటువంటి బీజేపీ నాయకులకు ఒక హెచ్చరిక. గతంలో మీరు ఏ రోజన్నా ఒక్క రైతు కన్నా రైతు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఉందా? దాదాపు ఈ రోజు 28 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో పని రాసినటువంటి బీజేపీ నాయకులకు నేను సూటిగా అడుగుతా ఉన్నా, దయచేసి ఏ ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, లేదంటే ఇక మీకు పరిపాలించినటువంటి ఏ రాష్ట్రంలోనైనా ఇప్పటి వరకు ఒక్కసారైనా రైతు రుణమాఫీ చేసిందని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అదేవిధంగా గతంలో నరేంద్ర మోడీ గారు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి దాదాపు ఢిల్లీ చుట్టుప్రక్కల 850 మందికి పుట్టబెట్టినటువంటి చరిత్ర బీజేపీది కాదా అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు మేము 2 లక్షల రుణమాఫీ అని చెప్పి నిన్న ₹1,00,000 రుణమాఫీ చేసి దాదాపు రైతుల ఖాతాలో పడ్డాయి. ఇంకా కొంతమంది రైతుల ఖాతాలో పడలేదనే ఉద్దేశంతో వాళ్ళు కళ్ళల్లో ఈరోజు బీజేపీ నాయకులు కారం పోసుకొని ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రైతు రుణమాఫీ చేసిన వెంటనే జిల్లా బీజేపీ అధ్యక్షుడు కావచ్చు, బండి సంజయ్ కుమార్ కావచ్చు, లోకల్లో ఉండే ఏ నాయకుడైనా కానీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉండే. కానీ వాళ్ళు కళ్ళలో కారం పోసుకొని ఈరోజు విషయాన్ని చెబుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలుసు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎట్టే టైం రైతు రుణమాఫీ 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, ఎంత ఉన్నా అంత రుణాన్ని ఎట్టే టైం రైతుకు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా కరెంటు బిల్లులు కూడా ఎట్టే టైం కూడా వాళ్ళు మాఫీ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి. రైతు పక్షపాతి ఏదైనా ఒక పార్టీ ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఏ అంశాన్ని తీసుకున్నా కానీ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడింది ఏంటంటే 2 లక్షల రుణమాఫీ జరిగినట్టయితే 70% మంది రైతులకు లబ్ధి జరుగుతుందని చెప్పింది తప్ప ₹1,00,000 రుణమాఫీతోనే 70% మందికి రుణమాఫీ జరుగుతుంది అనలేదని కూడా ఈ సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. గతంలో బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలకు హామీ ఇచ్చింది, మరి వాటి సంగతి ఏందని కూడా ఈరోజు బండి సంజయ్ గారు అడగడం జరిగింది. దానికి సమాధానంగా దాదాపు మేము 31,000 ఉద్యోగాలు కంప్లీట్ చేయడం జరిగింది. నిన్న కూడా డిఎస్సి ఎగ్జామ్ ఎంతమంది దీక్షలు చేసిన, రాష్ట్రారోపణ చేసిన విద్యార్థులు కాని వాళ్ళు కూడా అల్లర్లు చేసినా కానీ ఇప్పటి వరకు కూడా మేము ఆ డిఎస్సిని నిన్న కండక్ట్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. 18వ తారీఖు నాడు మీరు బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినవే ఇప్పటికీ ఈ 10 ఏళ్ళంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ దాదాపు 2 లక్షల ఉద్యోగాలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ భర్తీ చేయాలని సందర్భాన్ని తెలియజేస్తున్నాను. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖజానాలో ఉంచకుండా దాదాపు ప్రతి నెల 7 లక్షల కోట్లకు 7,000 మిత్తి కడుతున్నా కానీ 7,000 కోట్లు మిత్తి కడుతున్నా కానీ ఈరోజు రూపాయి జమ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతు రుణమాఫీ ప్రకటించడం జరిగింది. ₹1,00,000 రుణాలు కూడా మాఫీ చేయడం జరిగింది. కొంతమంది అడుగుతా ఉన్నారు, కొంతమంది రాలేదు అంటే వారు ఒకే కుటుంబానికి చెంది భార్యాభర్తలైతే మాత్రమే